హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే వర్సిటీల్లో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ, 12 విశ్వవిద్యాలయాలకు ఊరట, నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఖాళీల్లో సగమే భర్తీ చేస్తున్నారంటూ కూడా వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఎట్టకేలకు యూనివర్సిటీలో అయితే ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియకి అయితే పచ్చజెండా ఊపింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం అయితే పచ్చజెండా ఊపింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందిస్తూ జీవో 21ని అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను అయితే నిర్దేశించింది. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారంటూ చూసుకోవచ్చు. వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్స్ అదేవిధంగా రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు 1:10 నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున రెండో దశకు ఎంపిక చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వర్సిటీలకు 12 ఏళ్లుగా ఉన్న సమస్య తీరనుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో మనకు మొత్తం ఖాళీలకు సంబంధించి అదేవిధంగా షెడ్యూల్ చూసుకుంటే మొత్తం 1524 పోస్టులు మంజూరైతే పనిచేస్తున్న వారు మాత్రం 463 మంది అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు 1061 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ చూసుకోవచ్చు. సో మనకు ఈ విధంగా 12 యూనివర్సిటీలకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇందులో మహిళా వర్సిటీ పోస్టులు కూడా ఓయూ కింద అయితే ఉన్నాయనే విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు నియామక ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే 3 దశలు అంటూ పేర్కొనడం జరిగింది. ఇందులో మనకు అకాడమిక్ రికార్డు, అదేవిధంగా పరిశోధన ప్రదర్శన, రెండవది విషయ పరిజ్ఞానం మరియు బోధన నైపుణ్యం, మూడవది ఇంటర్వ్యూ అంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు అకాడమిక్ రికార్డు మరియు పరిశోధన మొదటి ప్రదర్శనకు సంబంధించి చూసుకుంటే సో మనకు దీనికి 50 మార్కులు కేటాయించడం జరిగింది. దీనికి వీసీ ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, విభాగాధిపతి కన్వీనర్గా ఉండే స్క్రూటినీ కమిటీ ఆయా కొలమానాల ఆధారంగా మార్కులు కేటాయిస్తుందంటూ చూసుకోవచ్చు. వెయిటేజ్ అయితే మనకు 70% పైన మార్కులు ఉంటే యూజీలో 8 మార్కులు, పీజీ అయితే 12 మార్కులు, 60 నుంచి 70% మార్కులు ఉంటే యూజీకి అయితేనేమో 6 మార్కులు, పీజీ అయితే 10 మార్కులు, 50 నుంచి 60% మార్కులు ఉంటే యూజీలో 4 మార్కులు, పీజీలో 8 మార్కులు, 50% లోపు ఉంటే యూజీలో 2 మార్కులు, పీజీకి అయితే 0 మార్క్స్ అంటే ఇవ్వడం జరిగింది. సో మనకు అర్హత పరీక్షల మార్కులు చూసుకుంటే కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ ఉంటేనేమో 10 మార్కులు, నెట్, సెట్, స్లెట్ ఉంటేనేమో 5 మార్కులు, పిహెచ్డి ఉంటే 10 మార్కులు, ఎంఫిల్ ఉంటే 5 మార్కులు, పరిశోధనా పత్రాలు, సదస్సులు ఇవి ఉంటే మాత్రం గరిష్టంగా 5 మార్కుల వరకు కేటాయించినట్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో దశకు సంబంధించి చూసుకుంటే మనకు దీనికి 30 మార్కులు కేటాయించడం జరిగింది. ఇందులో డేను ఉన్నత విద్యామండలి నిపుణుడు, అదేవిధంగా బీసీ నామినేట్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలోని కమిటీ వీటిని కేటాయిస్తుందంటూ చూసుకోవచ్చు. మనకు బోధన అనుభవానికి అయితే సంవత్సరానికి 1 మార్కు, గరిష్టంగా 10 మార్కుల వరకు కేటాయించవచ్చు. పుస్తక రచనకు సంబంధించి స్వీయ రచన అయితేనేమో 5 మార్కులు, సంయుక్త రచన అయితే 3 మార్కులు, ఎడిటర్గా ఉంటే 2 మార్కులు. అదేవిధంగా ఫెలోషిప్ సంబంధించి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ లేదా రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా 5 మార్కులు కేటాయించవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా డెమో లెక్చరర్గా అయితే గరిష్టంగా 10 మార్కుల వరకు కేటాయించవచ్చు. ఈ విధంగా రెండో దశకు సంబంధించి మూడో దశ ఇంటర్వ్యూకి సంబంధించి చూసుకుంటే మొత్తం 20 మార్కులు కేటాయించడం జరిగింది. దీనికి వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్వహిస్తుందంటూ చూసుకోవచ్చు. అభ్యర్థి యొక్క పరిజ్ఞానం, సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ అప్టిట్యూడ్, వ్యక్తిత్వం అంచనా ఈ విధంగా వీటికి మార్కులు కేటాయిస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తం 3 దశల్లో మొదటి దశకు 50 మార్కులు, రెండవ దశకి 30 మార్కులు, మూడో దశకి 20 మార్కులు, ఈ విధంగా మొత్తం మనకు 100 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఏ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని వేకెన్సీ ఉన్నదని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ విధంగా భర్తీ చేయబోతున్నారంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు స్క్రీనింగ్ టెస్టుకు మంగళం అంటూ వార్త చూసుకోవచ్చు. అకాడమిక్ రికార్డు, టీచింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి దొడ్డిదారిలో జీవో, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ఊసే లేదు, అదేవిధంగా మండిపడుతున్న విద్యార్థి సంఘాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మాత్రం ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్లు అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ మాత్రం లేదంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మరి వీటికి సంబంధించి నియామకాలు ఎప్పుడు చేపడతారంటూ నిరుద్యోగులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించి మరికొన్ని పాయింట్లు చూసుకుంటే అన్ని యూనివర్సిటీల్లో కూడా 2060 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఎప్పుడు మోక్షం లభిస్తుందో అంటూ విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికైతే మనకు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయబోతుంది. ప్రొఫెసర్ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి నియామకం అయితే చేపట్టలేదు. వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ఏ విధంగా సాగుతుందంటే మనకు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్తామంటూ కూడా మనకు ప్రభుత్వం అయితే పేర్కొన్నదంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి నియామక ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. వీటికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా గ్రామ పాలనకు కసరత్తు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మళ్ళీ ఆప్షన్లకు ఈ నెల 16 వరకు అవకాశం. విఎల్ఓ సేవలకు పోటాపోటీ. జిల్లాలో 600కు పైగా ఆశావాహులంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పటికే ఆప్షన్ ఇచ్చిన వారు 605 మంది ఉన్నారు. విఆర్ఓ కేటగిరీ 254, విఆర్ఏ కేటగిరీ 351 మంది ఇచ్చారంటూ చూసుకోవచ్చు. సో మనకు వార్తాపత్రికలు అయితే ఒక్కో జిల్లాకు సంబంధించి ఒక్కో సమాచారం ఒక్కో రోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకు దీనికి సంబంధించిన ఆప్షన్లు అయితే ఈ నెల 16 వరకు తీసుకోవడం జరుగుతుంది. సో మనకు 17వ తారీఖు వీరికి ఎంతమంది బిల్లింగ్ ఇచ్చారు, ఎంతమంది ఎలిజిబిలిటీ రావడం జరిగింది అనే విషయాల మీద మీకు పూర్తి వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు దాదాపు ఇవే విధులు అంటూ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానికత ఎక్కడ, విద్యార్హత ఏమిటంటూ వార్త చూసుకోవచ్చు. ఈ విధంగా వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే రోజు మన ఛానల్లో అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే టీజీపీఎస్లో మిగిలింది ముగ్గురే అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మనకు ఇప్పటికే ఒక సభ్యురాలి పదవి విరమణ, ఈ నెలలో మరో సభ్యుడి రిటైర్మెంటు, కమిషన్లో 7 పోస్టులు ఖాళీ అంటూ వార్త చూసుకోవచ్చు. టీజీపీఎస్లో పూర్తి స్థాయిలో సభ్యులు లేకుండా నియామక ప్రక్రియ ఎలా కొనసాగుతుందంటూ కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను దాదాపు ఖాళీ అయింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా 3 సభ్యులే మిగిలి ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవి విరమణ పొందగా ఈ నెలలో మరో సభ్యుడు కూడా రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కమిషన్లో సభ్యుల పోస్టు 7 ఖాళీగా ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం అయితే కమిషన్ చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమించుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కారు పాత కమిషన్ సభ్యుల చేత రాజీనామా చేయించి ఆ తర్వాత చైర్మన్తో సహా 5 సభ్యులను మాత్రమే నియమించిందంటూ వార్త చూసుకోవచ్చు. సో సభ్యులైతే నియమితులైన వారు గరిష్టంగా 6 ఏళ్ళు ఉండొచ్చు, లేదంటే 62 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగవచ్చు. సో ఈ విధంగా టీజీపీఎస్లో 3 ఉన్నారు. మరి రిక్రూట్మెంట్కి సంబంధించి మిగిలిన ప్రక్రియ ఎలా పూర్తి చేస్తారంటూ కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనిపైన కూడా ప్రభుత్వం కొంత దృష్టి సారించి నియామకం చేపట్టాలంటూ నిరుద్యోగులు అయితే కోవడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మే 2 నుండి ఆర్ఆర్బీ రైల్వే లోకో పైలట్ పరీక్ష అంటూ చూసుకోవచ్చు. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల వాయిదా వేసిన లోకో పైలట్ CBT2 పరీక్ష తేదీని అయితే విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో మనకు మొదట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే మార్చి 19వ తేదీ 2 షిఫ్టుల్లో జరగాల్సి ఉంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించిన ఆర్ఆర్బీ పరీక్ష వాయిదా అయితే వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి లోకో పైలట్ CBT2 పరీక్ష తేదీలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. మే 2 మరియు 6వ తేదీలో లోకో పైలట్ CBT2 పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించిన ఆల్ టికెట్లు కూడా త్వరలో అందుబాటులో ఉంటాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు స్పోర్ట్స్ అకాడమీ హాస్టల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా శాఖ జూలై 1 నుంచి 5 వరకు ఎంపిక పోటీలు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ కావాలనుకుంటే వారైతే సో నోటిఫికేషన్కి అయితే రావడం జరిగింది. సో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేవి స్పోర్ట్స్ అకాడమీ, అదేవిధంగా స్పోర్ట్స్ హాస్టల్ అంటూ చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ హాస్టల్లో 2025-26 సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి క్రీడల శాఖ అయితే ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1 నుంచి 5 వరకు బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఎంపిక పోటీలు జరిగే ప్రదేశాలకు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడమీ, అదేవిధంగా సైక్లింగ్ వెల్డ్రోము, ఓయూ క్యాంపస్లకు ఎంపిక పోటీలు ఉస్మానియా యూనివర్సిటీలోని సైక్లింగ్ వెల్డ్రోమ్ ఓయూలో జరగనున్నాయంటూ ఇవ్వడం జరిగింది. రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్, అదేవిధంగా హన్మకొండకు ఎంపిక పోటీలు DSA హన్మకొండలో జరగనున్నాయంటూ ఇవ్వడం జరిగింది. అథ్లెటిక్స్ అకాడమీ ఖమ్మంకు ఎంపిక పోటీలు DSA హన్మకొండలో జరుగుతాయి. అదేవిధంగా హాకీ అకాడమీ వనపర్తి ఎంపిక పోటీలు DSA వనపర్తిలో జరగనున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు వాలీబాల్ అకాడమీ సరూర్ నగర్కు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సరూర్ నగర్లో జరగనున్నాయి. వాలీబాల్ అకాడమీ రాజన్న సిరిసిల్లకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ రాజన్న సిరిసిల్లలో జరగనున్నాయి. వాలీబాల్ అకాడమీ సిద్దిపేటకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సిద్దిపేటలో జరగనున్నాయంటూ వాటికి సంబంధించిన వేదికలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. అర్హతలు చూసుకుంటే క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే ఉండాలి. అదేవిధంగా సంబంధిత వేదికల్లో ఉదయం రిపోర్టు చేయాలంటూ ఇవ్వడం జరిగింది.
అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, సైక్లింగ్లలో ప్రవేశాలకు 12 నుంచి 16 ఏళ్ల లోపు వయసు వారు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో జాతీయ స్థాయి, సబ్ జూనియర్స్, అదేవిధంగా ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రాధాన్యం ఉంటుందంటూ పేర్కొనడం జరిగింది. వీటికి తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ చూసుకుంటే క్రీడాకారుల వయసు ధృవీకరణ పత్రం, ప్రస్తుత విద్యార్హత సర్టిఫికెటు, రెసిడెన్షియల్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు, అదేవిధంగా 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రీడకు సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. సో ఇది మనకు స్పోర్ట్స్ అకాడమీ హాస్టల్లో ప్రవేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం చేశాను. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైనా ఎదురు చూస్తున్న వారు ఉంటే వాళ్ళకి సంబంధించి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే కీలక శాఖల్లో ఖాళీలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. విశ్రాంత ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం, ఆ స్థానంలో ఎవరిని నియమించిన సర్కార్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్రాంత అధికారులను అయితే తొలగించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఆ స్థానంలో కొత్త వారిని అయితే నియమించకపోవడం, అదనపు బాధ్యతలు అప్పగించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు మళ్ళీ పదవిలో కొనసాగుతున్న వారిని తొలగించడం జరిగింది. వీరి స్థానంలో మరి ఇంతవరకు నియామక ప్రక్రియ అయితే కొనసాగించలేదు. సో ఎవరిని నియమిస్తారనేది కొంత ఆందోళన అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే గురువు కరువు అంటూ వార్త చూసుకోవచ్చు. జాతీయ ఉన్నత విద్యా సంస్థలో అధ్యాపకుల తీవ్ర కొరత, ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంలో కూడా సగానికి పైగా ప్రొఫెసర్లు లేరు, స్పష్టం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వ్డ్ కేటగిరీ టీచింగ్ పోస్ట్ ఇలా అంటూ వాటికి సంబంధించిన ఖాళీలు, అదేవిధంగా మంజూరైన పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఓబీసీ విభాగంలో 3652 పోస్టులు మంజూరైతే 1521 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 2315 పోస్టులు మంజూరైతే 708 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 1154 పోస్టులు మంజూరైతే 472 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. నాన్ టీచింగ్ సంబంధించి చూసుకుంటే ఓబీసీ కేటగిరీలో 4495 మంజూరైతే 1983 ఖాళీలుగా ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ విభాగంలో 1001 పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ విభాగంలో 1491 పోస్టు ఖాళీగా ఉన్నాయంటూ వాటికి సంబంధించి మంజూరైన పోస్టులు ఖాళీలకు సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారంటూ కూడా నిరుద్యోగులతో కొంత ఎదురు చూడడం జరుగుతుంది. సో మనకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం జాతీయ విద్యా సంస్థలో ఖాళీలు అంటూ వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనవి 2540 ఉంటే 56.18% ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు అయితే 5102 పోస్టు మంజూరైతే 38.28 ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు 11298 పోస్టులు మంజూరైతే 17.97% ఖాళీగా ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు జాతీయ స్థాయి విద్యా సంస్థలు కూడా ఈ విధమైన ఖాళీలు ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించి కూడా ముందు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జనరల్ ఎస్ఏలో టాపర్ను దాటేసి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో మనకు దీనికి సంబంధించి అయితే కొంత వివాదాస్పదమైన వార్తలు అయితే ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో గ్రూప్ 1 సంబంధించి ఉత్తుత్తి మార్కులు వేశారంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. గ్రూప్ 1 జీఆర్ఎల్ను పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఒకరికో ఇద్దరికో ఒకే తరహా మార్కులు రావడం సహజం, కానీ గ్రూప్ 1లో 1472 మంది అభ్యర్థులకు ఒకే స్థాయి మార్కులు వచ్చాయంటూ వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీరిలో పక్కపక్కనే పరీక్షలు రాసిన వారు, బెంచ్ విడిచి మరో బెంచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా పక్కపక్క బెంచ్లో ఉన్న వారికి సేమ్ మార్కులు అయితే వచ్చాయంటూ వార్త చూసుకోవచ్చు. మధ్యలో ఒకరిని వదిలి ముందు వెనుకున్న వాళ్ళకు కూడా ఒకే మార్కులు వచ్చాయి. మధ్యలో ఇద్దరిని తప్పించి సేమ్ మార్కులు వచ్చిన వారు కూడా, అదేవిధంగా మధ్యలో ముగ్గురిని తప్పించి నలుగురిని తప్పించి ఒకే మార్కులు వచ్చిన వాళ్ళు అనేకం అంటూ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. నిజంగా పేపర్లు దిద్దినరా లేక ఉత్తుగానే మార్కులు వేశారంటూ ప్రధానంగా అయితే వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో 41 మందిలో 20 మంది అభ్యర్థులకు 400కు పైగా మార్కులు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే వరుసపెట్టి మార్కులు వేసినట్టుగా అనిపిస్తుందంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి గ్రూప్ 1 సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ కూడా ప్రధానంగా వార్తలు రావడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ దీనిపైన టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ కొంత వివరణ ఇచ్చి నిరుద్యోగులను అయితే సాంత్వన చేసే ప్రయత్నం చేయాలి. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే దేశానికే తలమానికం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పమ్మన్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ, తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి జాతికి అంకితం. సో మనకు పమ్మన్ బ్రిడ్జిని ప్రారంభించాక ఆ మార్గంలో వెళ్తున్న నౌకా సిబ్బందికి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు కొత్తగా ప్రారంభించిన పంబన్ రైల్వే వంతెనపై పరుగులు పెడుతున్న రైలు అంటూ మనకు ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇంజనీరింగ్ అద్భుతం అంటూ వార్త చూసుకోవచ్చు. రామేశ్వరంలో పంబన్ వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జిని 550 కోట్లతో నిర్మించారు. పొడవు 2.08 కిలోమీటర్లు, 99 స్పాన్లు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందంటూ చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా ప్రతి పాయింట్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వంతెన కింద నుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది
22 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళ్ళగలదంటూ ఇవ్వడం జరిగింది. నౌకలు వెళ్ళిపోయిన తర్వాత యథాతథ స్థితికి చేరుకుంటుంది. ఎప్పటిలాగే రైళ్లు ప్రయాణం కొనసాగించవచ్చు అంటూ చూసుకోవచ్చు. ప్రధాన భూభాగంలోని మండపం రైల్వే స్టేషన్ను రామేశ్వరం దీవితో ఈ వంతెనను అనుసంధానిస్తుందంటూ చూసుకోవచ్చు. అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ బ్రిడ్జ్ ఒక ఉదాహరణ అంటూ ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మాణంలో అయితే స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించారంటూ చూసుకోవచ్చు. హైగ్రేడ్ రక్షణ పెయింటింగ్ అయితే వాడడం జరిగింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనపై 2 రైల్వే ట్రాక్లు కూడా ఏర్పాటు చేశారంటూ చూసుకోవచ్చు. ఇదైతే దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్గా అయితే రికార్డుకి ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఈ వంతెనను జాతికి అంకితం చేయడంతో ఈ రికార్డు అయితే సొంతం చేసుకుంది. ఇదైతే దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్ల భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే తెరపైకి టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ వారు చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి మన టైగర్ రిజర్వ్లో ఫ్రంట్ లైన్ స్టాఫ్ వేకెన్సీ 41.62% అంటూ ఇవ్వడం జరిగింది. సో దేశవ్యాప్తంగా పులులు ఇతర వన్యప్రాణుల వేటకు ముమ్మర ప్రయత్నంలో అటవీ శాఖ అప్రమత్తం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో టీఎస్ఎస్పీ లాగా ఫారెస్ట్లో కూడా టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు దీనికి సంబంధించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టు తెలిసిందంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పెద్ద పులుల సంరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టేందుకు ఇది దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుందంటూ చూసుకోవచ్చు. సో మనకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ కనుక ఏర్పాటు చేస్తే మరికొన్ని కార్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే ఇక ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ అంటూ వార్త చూసుకోవచ్చు. విలీనాలతో 43 నుంచి 28కి తగ్గనున్న సంఖ్య, పనితీరు మెరుగుపరిచేందుకు ఆర్థిక శాఖ చర్యలు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నిర్వహణ పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్రం అయితే రంగంలోకి దిగింది. త్వరలోనే ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ ప్రణాళికను ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది. ఈ మేరకు విలీన కార్యాచరణను కూడా రూపొందిస్తుందంటూ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 ఆర్ఆర్బీల సంఖ్యను 28కి పరిమితం చేయనుందంటూ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కరెంట్ అఫైర్ల భాగం కూడా అడిగే అవకాశం ఉంది. మొత్తం 43 ఆర్ఆర్బీలు ఉంటే 28కి పరిమితం చేయబోతుంది. సో వీటికి సంబంధించి చూసుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువగా ఉన్న 15 ఆర్ఆర్బీలు వేరే వాటిలో విలీనం అవుతాయంటూ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆర్ఆర్బీల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 4 ఉంది, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ 3 చొప్పున, అదేవిధంగా బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ 2 చొప్పున ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కరెంట్ అఫైర్ల భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చీతాల దాహర్తి తీర్చినందుకు ఉద్యోగానికి ఎసరంటూ చూసుకోవచ్చు. కొన్నిసార్లు అతి మానవత్వం కూడా మన ప్రాణాల మీదకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్యప్రాణులను దగ్గర తీసుకోవడం అనేది చట్ట ప్రకారం నేరం కాబట్టి సో మనకు వేటాడి అలసిపోయిన చీతా కుటుంబం దాహర్తి తీర్చాడు గ్రామస్తుడు. చీతాల దాహర్తి తీర్చిన ఆ గ్రామస్తుడు అధికారుల ఆగ్రహానికి గురై తన ఉద్యోగాన్ని కోల్పోయాడంటూ వార్త చూసుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణ జరిపిన అధికారులు చీతాలకు నీరందించిన వ్యక్తి అటవీ శాఖ అద్దెకు తీసుకున్న వాహన డ్రైవర్ సమీప గ్రామ నివాసి సత్యనారాయణ గుర్జార్గా గుర్తించడం జరిగింది. సో చీతాలకు సమీపంలోకి వెళ్లి వాటికి నీటిని అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ అతన్ని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా చీతాలకు దూరంగా ఉండాలంటూ పేర్కొంది. చీతాలనే కాదు వన్యప్రాణులకు దేనికి కూడా మానవులు అయితే దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఇది వన్యప్రాణి చట్ట ప్రకారం నేరం కాబట్టి సో మీకు ఏదైనా రిస్క్ జరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే హితేజ్కు స్వర్ణం అంటూ వార్త చూసుకోవచ్చు. వరల్డ్ బాక్సింగ్ కప్లో 70 కేజీల విభాగంలో సత్తా, తొలి ఇండియన్ బాక్సర్గా రికార్డు అంటూ చూసుకోవచ్చు. 6కు చేరిన భారత పథకాల సంఖ్య అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు వరల్డ్ బాక్సింగ్ కప్లో 70 కేజీల విభాగంలో హితేజ్కు స్వర్ణం రావడం జరిగింది. సో మొత్తం భారత పథకాల సంఖ్య 6కు చేరిందంటూ చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్ భాగంగా అడిగే అవకాశం ఉంది. సో అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు అంటూ చూసుకోవచ్చు. మరో వారంలో ముగియనున్న గడువు. సో 20 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా. ఆఫ్లైన్లో సైతం అప్లికేషన్ తీసుకుంటున్న ఆఫీసర్లు అంటూ వార్త ఇవ్వడం జరిగింది. సో రాజీవ్ యువ వికాసానికి మనకు ఈ నెల 14 వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. అప్లై చేయని వారు ఉంటే సో ఈ నెల 14 వరకు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి అవకాశాలు అయితే మళ్ళీ రావు. సో 4 లక్షల వరకు ఉపాధికి అయితే మార్గం ఉంటుంది. ఇది మనకు రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయంటూ సో మరో వారంలో మిగిలిన గడువు అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 24 లేదా 25న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు 10వ తేదీతో సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి, 2 వారాల పాటు మార్కుల ఎంట్రీ, అదేవిధంగా మార్కుల జాబితాల ముద్రణ. ఏపీ సెట్ కన్నా ముందే ఫలితాల వెల్లడికి చర్యలు చేపట్టిన ఇంటర్ బోర్డు అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ నెల 24 లేదా 25న ఇంటర్మీడియట్కి సంబంధించి ఫలితాలు రాబోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఐడిబిఐ బ్యాంకులో 119 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 20 వరకు ఉంది.
మరిన్ని వివరాల కోసం అయితే idbank.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ RJC సెట్ 2025 సంబంధించి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మొత్తం సీట్లు 2996 ఉన్నాయి. ఇందులో మనకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 23 వరకు ఉంది. అదేవిధంగా 2025 మార్చిలో 10వ తరగతి పరీక్షల్లో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. సో సప్లిమెంట్ రాసిన వారికి అయితే అవకాశం ఉండదు. సో ఎంపిక విధానం అయితే ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, అదేవిధంగా రిజర్వేషన్ ఆధారంగా సీట్లను అయితే కేటాయించడం జరుగుతుంది. సో మొత్తం పరీక్ష మాత్రం 150 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో 10th క్లాస్ ఎవరైతే ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాశారో వారైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదైతే మంచి అవకాశం. అదేవిధంగా ఏపీ పీజీ సెట్ 2025 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 5 వరకు ఉంది. సో ఎగ్జామ్ వచ్చి మనకు జూన్ 9 నుంచి జూన్ 13 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరింత వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే రొటేషన్ చట్టంలో ఓంగార్డులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో జీతం తక్కువ, ఆంక్షలు ఎక్కువ, వెట్టి చాకరీ చేస్తున్న ప్రభుత్వం, టీఏ ఇవ్వరు, అదేవిధంగా హెల్త్ కార్డు ఊసేలేదంటూ వారికి సంబంధించిన కొంత దీనగాదిని అయితే ఇవ్వడం జరిగింది. మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 14,000 మంది రిక్రూట్మెంట్ అయినా కూడా హోంగార్డులతో వెట్టి చాకరీ చేయించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పాత రొటేషన్ పద్ధతిని అవలంబించేందుకు సిద్ధమైందంటూ ఇవ్వడం జరిగింది. సో 500 మందిని రొటేషన్ పద్ధతిలో పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.